అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండకి బామ్మగా నటించిన బామ్మ గుర్తుందా? ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి మంచి చెబుతూ తన యాక్టింగ్ తో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ఈమె పేరు కాంచన. ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె తన గొప్ప మనసును చాటుకుంది. తన యావదాస్తిని గుళ్ళు మరియు గోపురాలకు రాసి ఇచ్చేసింది. బ్రహ్మచారిగా మిగిలిన ఈమె ఈ గొప్ప పని చేశారు. ఎన్నో సినిమాల్లో తన అందచందాలతో కుర్రాలను మంత్రముగ్ధులను చేసింది కాంచన గారు. కాలేజ్ నుంచి నాటకాల్లో కడుగుపెట్టిన ఈ తార ఆ తరువాత కుటుంబ పరిస్థితుల వల్ల ఎయిర్ హోస్టెస్ గా చేరారు. ఇక సినీ నిర్మాత పరిచయంతో సినిమాల్లోకి వచ్చి అగ్రతారగా ఎదిగింది. ప్రకాశం జిల్లాలో పుట్టిన కాంచన గారు ఆ తరువాత విజయవాడ వెళ్లిపోయారు. తన తండ్రి రామకృష్ణ శాస్త్రి ప్రముఖ ఇంజనీర్. దీంతో వారంతా మద్రాసులోనే సెటిల్ అయ్యారు. ఇక చిన్నప్పటి నుంచి కాంచన గారికి సంగీతం అంటే చాలా ఇష్టం. రేడియోలో వచ్చే పాటలను వింటూ తాను కూడా పాడేది. పాటకు తగినట్లు నాట్యం కూడా చేసేది. ఇక అదే సమయంలో నాటకాలు వేసి మంచి నటన కనబరిచింది. ఇక ఇంటర్ అయ్యాక చదువు మానేసింది. ఇక అనంతరం ఈమె ఎన్నో సినిమాల్లో నటించి కాంచనగా ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యారు. అంతేకాకుండా భారీగా ఆస్తుల సైతం కూడబెట్టారు. అయితే ఈమె తన ఆస్తి మొత్తం దేవాలయాలకు రాసిచ్చేసి తన మంచి మనసు చాటుకుంది. తల్లిదండ్రులు తనని ఆస్తి కోసం ఇబ్బంది పెట్టారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పుకొచ్చింది కాంచన గారు. ఇక ఇంత మంచి మనిషి అయిన కాంచన గారు బ్రహ్మచారిగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈమెకు 84 సంవత్సరాలు. అలా పెళ్లిపై నమ్మకం లేకపోవడంతో బ్రహ్మచారిగా ఉండిపోయిన ఈమె తన ఆస్తిని మొత్తం తాను ఎక్కువగా నమ్మే దేవాలయాలకు రాసిచ్చింది కాంచన. నిజానికి కాంచనకు మొదట్లో పెళ్లిపై గొప్ప ఒపీనియన్ ఉండేదట. కానీ కొన్ని చేదు అనుభవాలను చవిచూడటంతో తనకి పెళ్లిపై వ్యామోహం పోయింది. అదేవిధంగా తన తల్లిదండ్రులు మరియు తాను పెట్టే కష్టాలను ఎదుర్కోలేక తనకంటూ సొంత లైఫ్ని లీడ్ చేద్దామని ఫ్యామిలీని వదిలేసింది. తమ తల్లిదండ్రులు తమ ఆస్తులు ఇవ్వమని చాలా ఫోర్స్ చేసేవారట. కానీ ఈమె వాటికి ఏమాత్రం లొంగకుండా తాను సంపాదించుకున్న ఆస్తి మొత్తం దేవాలయాలకు అనాథాశ్రమాలకు రాసేసింది. ఇక ఈ వార్త తెలుసుకున్న పలువురు ఈ రోజుల్లో ₹1 సాయం చేయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది మీరు కోట్లాది ఆస్తిని దేవాలయాలకు అనాథాశ్రమాలకు రాయడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుత కాలంలో ఇతర మతాల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. హిందూ సాంప్రదాయాన్ని తొక్కేస్తున్నారు. అందువల్లే మీలాంటి వారు ఉన్నంత వరకు హిందూ సాంప్రదాయం ఎటూ పోదు. ఏదేమైనా మీ మంచి మనసును చాటుకున్నారు. మీలాగా అందరూ ఆలోచిస్తే చాలా బాగుంటుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.